నిర్ణయించుకుంది. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఒప్పుకోవడం లేదు. ఏంటమ్మా? చూడండి, ఏదున్నా బయటికనేసే నువ్వు ఇప్పుడు లోపలే దాచుకోవడం అయిపోతుంది. పెళ్లి పనులు చూసుకోవా? ఇది అందరూ తల ఓ పని చేస్తూనే ఉన్నారు కదా నాన్న. అమ్మమ్మా. మీనా షీలా డార్లింగ్ అని పిలిచేవాడివి, ఇప్పుడేంట్రా మొహం అలా పెట్టుకున్నావు? నుంచి ఏలుటు రాకూడదు కదా. మనోజ్ గళ్ళ మన్ను తిన్న పామైపోయాడు. నానమ్మా కూర్చో. ముందు ఆడపిల్ల పెళ్ళవడం మంచిదే లేవే. అమ్మా, నువ్వు చెప్పిన బట్టలన్నీ తెలియం. ఇదిగో నాన్నకి కుర్తా పైజా. అయ్యో, రోహిణి వాళ్ళ అమ్మా మలేషియా. అదేలే మలేరియా. ఇరికిస్తూనే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా వస్తారత్తయ్య. కార్డు పంపించలేదు కదా. అయ్యో అబ్బా, అది మలేరియా. నేనే స్వయంగా పిలుస్తాను. ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పేశాను అత్తయ్య. మాట్లాడదామన్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇంట్లో వంట చేయకుండా. వాడు పనిచేసే చోట్లే అమ్మా. పెడతాను వాడికి. అత్తయ్య గారు, మీరు ఈ చీరలు చూస్తూ ఉండండి. ఏంటి? మీ అమ్మగారు అన్నది విన్నారు కదా, సొంత అన్న నా మాట వెనకనే కదా మీతో చెప్పేది. ఈ విషయంలో నేనే సరే, కావాలంటే నువ్వు వెళ్ళి పిలు. ఇందులోకి నన్ను వాడి పని అదే కదా వదినా. బాగుందిరా నీతో ఈ వంటలు చేయించుకోవడం. ఓ అది కాదురా, ఇంట్లో కూడా వంట వారిపైన శృతిని చేయమని చెప్ప. తనకు అవకాశం ఎక్కడిస్తున్నావు గనక తనకి. ఊరుకో, సంధి దొరికితే చా. మీ ఇంట్లో పెళ్లి బాజా మోగబోతోందిరా. నీ చెల్లి మౌనికకిరా. ఆ అబ్బాయి వాళ్ళు పోదినా, నీదిష్టే అలా కలిసొచ్చింది. అంతా దాని అదృష్టం. అందరం కలవడానికి అదే మంచి సందర్భం కూడాను. అర్థం. మళ్ళీ రావాలని కలిసిపోవాలని నాకు ఉందమ్మా. తడ ఏంటి? ఆ ఇంటి మీద అందరూ కలిసి ఉండకూడదా ఏంటి? బావగారి పేరేంటో? రవి, రామా, మంచి సమయానికి వచ్చావు. నీకోసమే చూస్తున్నాను. ఏముందిలేమ్మా, మీ అత్తగారు ఏకంగా పెళ్లి భోజనాలు తినే శుభవార్తె మోసుకో. అలా చెప్తే సరిపోదు. మీరి ఇంతకు ముందు జరిగినవేమో ఏదేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇది మన. అక్కడ మమ్మల్ని అందరూ వింతగా చూస్తారు. కొడతాడు. అదంతా మాకు అవసరమా? చెప్తున్నాను, ఇంకొకరి సంతోషం కోసం నేను బాధపడలేను. మాట్లాడండి, నేను రెస్ట్ తీసుకోవాలి. సారీ. అర్థమైందిరా, కానీ కానీ ఇక ఏ అడ్డు చెప్పినా లాభం లేదు కదరా. ఇంట్లో ఒక్క కారులో ఏం సరిపోతారు? అయితే కాంప్రమైజ్ అయిపోయావా? చిచ్చి, ఆగు అని అరుస్తావా? ఏమన్నావురా? నువ్వేం విన్నావు? కిడ్నాప్. అవసరం అయితే వాడిని కూడా కిడ్నాప్ చేస్తా. ఆపరా, వింటేనే వణుకుపోతే. పెళ్ళి ఎలా జరుగుతుంది? నీకు దండం. నాతో పాటు వచ్చి హెల్ప్ చేస్తే చెయ్యి. నీకు చేస్తానా? డ్రైవర్ని కిడ్నాప్. ఒరే మనోజ్, ఈ బ్యాగులు తీసుకెళ్లి కార్లో పెట్టు.
మండపానికి తీసుకెళ్లాల్సినవన్నీ సర్దేసినట్టే కదా? అవును అదేం లేదత్తయ్య. నన్ను నేను రెడీ నాన్న. బాగున్నారు తాతగారు. పదండి పదండి తొందరగా. పెళ్లిలో ఎవరితోనూ గొడవ గొడవ పడ్డా ఏం లాభం? Mm.